ప్రియమైన దేవుని బిడ్డలారా, భక్తుడు సెలవిస్తున్నటువంటి మాట, నేను యెహోవా దృష్టికి నేను యథార్థుడనైతిని. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తునందు విశ్వాసం ఉంచిన ప్రతి వ్యక్తి, క్రీస్తు మార్గములో నడుస్తున్న ప్రతి వ్యక్తి యథార్థవంతుడిగా ఉండాలి. ఏ దోషక్రియలు చేయకుండా యథార్థముగా జీవించుచున్నప్పుడే, ఆయన దృష్టికి యథార్థవంతుడిగా జీవించినప్పుడే ఆయన నిన్ను ఆశీర్వదిస్తూ ఉంటాడు. తన యొక్క కనికరము నీపై నిలుపుతాడు. భక్తుడైన యోబు గారి జీవితంలో ఎవరు మీరేమి చెప్పినప్పటికీ నా యథార్థతను నేను విడవను, నేను నిలకడగా ఉంటాను సాక్ష్యం ఇచ్చాడు. యోబును గురించి యెహోవా సాక్ష్యం ఇచ్చాడు, నా సేవకుడైన యోబు సంగతి విచారించితివా, అతడు యథార్థవర్తనుడు, అతడి వంటి వాడు భూమి మీద లేడు అని అపవాదికి సాక్ష్యం ఇచ్చాడు. కనుక ఈ లోకంలో క్రీస్తునందు విశ్వాసం ఇచ్చిన మనము, ఆయన ఏ విధంగా అయితే ఈ లోకంలో యథార్థవంతుడుగా ఉన్నాడో మనము కూడా యథార్థవంతులుగా ఉండాలి. ఆయన యథార్థపరుడై మనుషులతో ఆయన జీవించి, దేవుడై ఉండి మనుషులతో జీవించి, మనుషులకు మేలును ఉపకారమును జరిగించి, ఆయన ఈ లోకాన్ని విడిచి మనుషుల పాపం కోసమై తన ప్రాణములు అర్పించి ఆయన సమాధి చేయబడి తిరిగి మూడో దినం వచ్చి ఆయన పరలోకానికి వెళ్ళాడు. కనుక మనము కూడా యేసయ్య వలె యథార్థవంతులమై ఈ లోకములో క్రీస్తును ప్రకటిస్తూ, క్రీస్తును మహిమపరుస్తూ, క్రీస్తు సత్యముల గురించి తెలియపరుస్తూ ఈ లోకంలో మనము యథార్థవంతులుగా జీవించి ఒకరోజు ఆయన మనల్ని పిలిచినప్పుడు ఆయన యొక్క రాజ్యంలో ప్రవేశించాలి. అదే క్రీస్తు మనల్ని కోరుకునేది. ఆమేన్.